ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ రైల్వే నుంచి మళ్ళీ కొత్త జాబ్స్ అనేది పడ్డాయి. అయితే మిస్ అవ్వకండి, అప్లై చేసుకోండి. సో నేను ఈ వీడియోలో మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, అన్ని వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఈ వీడియో. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుంచి లిమిటెడ్. ఓకే, నోటిఫికేషన్ అనేది మనకి 4th డేట్న రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూశారు కదా, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 1 పోస్ట్ ఆఫ్ అడ్వైజర్ టెక్నికల్ అట్ ఇంటర్నెట్ టికెటింగ్ సెంటర్ ఇన్ ఐఆర్సిటిసి. అడ్వైజర్ ఆర్ టెక్నికల్ ఫర్ ఇంటర్నెట్ టికెటింగ్ ది పోస్ట్. ఓకే, లెవెల్ ఆర్ పోస్ట్ ఆఫ్ రిటైర్డ్ హూ కెన్ అప్లై అంటే ఏ రిటైర్డ్ హెచ్ఏజీ ఆర్ అబో ఆర్ సిపిఎస్సి ఆఫీసర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ యూజీసీఆర్ ఏఐసిటిసి నుంచి ఉండాలి. వర్క్ అసైన్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్స్పాండింగ్ బిజినెస్ బేస్ ఇన్ వేరియస్ డొమైన్స్, పేమెంట్స్ అనేది, చార్టర్, హెలికాప్టర్ బుకింగ్కి సంబంధించింది ఎక్సెట్రా. డ్యూరేషన్ వచ్చేసి టెన్యూర్ ఆఫ్ రీ ఎంగేజ్మెంట్ విల్ బీ 6 months. ఓకే, 6 months అనేది ఉంటుంది. సో మళ్ళీ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. ఎలా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మళ్ళీ ఎక్స్టెండ్ అనేది కూడా చేస్తారు. రెమ్యూనరేషన్ ఫర్ అడ్వైజర్ వచ్చేసి 6,000 ఫర్ డేమ్. ఓకే, ఇన్ కేస్ సర్వీస్ ఆర్ రిలీజ్ ఫర్ హాఫ్ డే చేస్తే రెమ్యూనరేషన్ అనేది 60% పర్ డేమ్ రేట్. చూడండి, 1000 పర్ డే ఫర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా 1000 రూపీస్ అనేది ఇస్తారు. ఓకే అండి, ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది అప్లికేషన్ సబ్మిషన్ అడ్రస్, ఈ అడ్రస్కి సెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి అనేది సబ్మిట్ చేయాలి త్రూ పోస్ట్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26/7/24. ఎక్స్పీరియన్స్ ఆర్ ఏజ్ వచ్చేసరికి హ్యావింగ్ అట్లీస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈ గవర్నెన్స్. 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఈ గవర్నెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ ఆపరేషను, పాలసీ ఫార్మేషన్ ఎక్సెట్రా. సో దీంట్లో 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ మీరు కొంచెం వీడియో అనేది లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూశారు కదా, సెలెక్షన్ ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసి త్రూ సెలెక్షన్ ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ చేస్తారు. డేట్ అండ్ టైం అనేది సపరేట్లీ మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, ఏ పోస్ట్కి అప్లై చేశారో అదే ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీ, ఇక్కడ బ్లాక్ లెటర్స్లో మనం నేమ్ అనేది రాయాలి. ఫాదర్ నేము అండ్ అడ్రస్, డేట్ ఆఫ్ ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు, డీటెయిల్స్ ఉన్నాయి కదా, అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా అన్నీ ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.